యేసుదేవునికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 42వ అధ్యాయం. అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలతో ఒక నూతనమైన వరవడిలో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభువు అనేక విషయాలు విశదపరుస్తూ పరలోకపు వైభవాన్ని, దైవ మందిర యొక్క విశిష్టతను, ఆయన ప్రజల యొక్క క్షేమస్థితిని, దేవునికి మరింత దగ్గరగా ఉండేటువంటి పరిస్థితులను తెలుసుకోగలిగేటట్లుగా దేవుడే మనకు సహాయం చేయుచున్నాడు. దాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. గడిచిన దినాల్లో మందిరం యొక్క సౌందర్యాన్ని, మందిరంలో ఉన్నటువంటి పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, ఆవరణం, చుట్టూ, బయట, మందిరానికి ఎదురుగా మరొక మందిరం, ఇలాగున దర్శనములో కనబడినటువంటి విషయాలను ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ దర్శన వివరం ఇంకా పూర్తి కాలేదు. మరొక ప్రక్కన ఉన్నటువంటి స్థలానికి ఆ దేవదూత యెహెజ్కేలు ప్రవక్తను తీసుకువెళ్తున్నారు. ఉత్తర మార్గాన నడిపించబడుతున్న సమయంలో బయట ఆవరణంలోనికి తీసుకుని రావడం జరిగిందట. అక్కడ ఖాళీ చోటును, కట్టడమునకు ఎదురుగా ఉన్నటువంటి గదుల దగ్గర ప్రవక్త నిలబడ్డాడు. అక్కడ ఏమేమి జరుగుతుందో ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తున్నాడు. ఏం జరుగుతుందనంటే, అక్కడ ఆ స్థలంలో, ఆ గదుల్లో కొలత వేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఒకదానికి ఎదురుగా మరొక అంతస్తు ఉండడం, ఒకదానికి ఎదురుగా కొలిచినప్పుడు దాని యొక్క కొలతలు కనబడడం, అక్కడ కొద్దిమంది దైవికమైన కార్యాన్ని జరిగించడం కళ్ళారా చూస్తూ ఉన్నాడు దర్శనంలో. అక్కడున్న గదులు కొన్నేమో ఇరుకుగా ఉన్నాయి, కొన్నేమో విశాలంగా కనబడుతూ ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మన ముందట 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకైన మార్గం, రెండోది విశాల మార్గం. ఇరుకైన మార్గం అది సంకుచితంగా ఉంది, మరింత ఇరుకుగా ఉందట. ఒక మనుషుడు దూరగలిగినంత మాత్రమే ఉందట. విశాలమైన మార్గం మాత్రం అనేక మంది ఒక్కసారిగా వెళ్ళగలిగినట్లుగా ఉందట. ఇలాగ ఉన్నటువంటి ఈ 2 గదులను మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే, అందులోనికి ప్రవేశించాలి అనంటే ఇరుగ్గా ఉన్న దాంట్లోనికి వెళ్ళడం కొంచెం కష్టమే. విశాలంగా ఉండడానికి వెళ్ళాలంటే చాలా సులువే. ఇరుకైన మార్గం పరలోకమని, విశాల మార్గం నాశనమునకు నడిపే మార్గమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్పారు. కనుక మనము సర్వసాధారణంగా విశాల మార్గాన్ని కోరుకుంటాం. ఆనందిస్తూ, గంతులేస్తూ, లోక సంబంధమైన వ్యవహారాల్లో బ్రతుకుతూ, ఇష్టం వచ్చినట్లు బ్రతకాలనే ఆలోచన చేత జీవించే వాళ్ళందరూ కూడా
విశాల మార్గంలో వెళుతున్నారు. దైవికమైన భయము భక్తి కలిగి దేవుని కొరకు సమస్తం విడిచిపెట్టి నాతో నా ప్రభు ఉన్నారు అని ఒంటరి ఆధ్యాత్మికమైన ప్రయాణంలో వెళ్ళిపోతున్న మార్గమే ఇరుకైన మార్గం. సమస్యలు, రోదన, వేదన, దుఃఖము, ఇబ్బంది, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు అలాగున్న జీవితంలో వాటిల్లుతూ ఉండునను, అనేక హింసలు కలిగినను, ఆ మార్గం ఇరుకైనదే అని తెలిసినా కూడా అలాగున ప్రవేశించటానికి ఇష్టపడుతున్నటువంటి మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు వారై ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఇరుకుగా కనబడుతుంది కానీ ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ప్రభు సన్నిధానానికి చేరిపోతాము. అక్కడ ఎంతో విశాలముగాను చాలా ప్రశాంతంగాను ఉండబోతా ఉంది. కానీ అందరూ కూడా ఇరుకును కోరుకోక విశాలంనే కోరుకుంటారు అనేది వాస్తవం. ఆ ముందర గదులకు మధ్యలో అంతస్తు కింద అంతస్తు వసారాలను కూడా కొలవమని చెప్తున్నాడు. అంటే ఏ స్థలమును కూడా కొలవకుండా విడిచిపెట్టలేదు. ఆత్మీయ ఆలోచన చేద్దాం. ఆయన కింద అంతస్తు కొలుస్తాడట, మీద అంతస్తు కొలుస్తాడట, కొలుస్తున్నాడు కూడాను. బైబిల్ గ్రంథంలో పేతురు గారు పై అంతస్తులో ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని చూస్తాం. మేడగదిలో 120 మంది ప్రార్థన చేసిన అనుభవాన్ని చూస్తాం. పై అంతస్తులో కొర్నేలి ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తాం. ఈ రోజున నీ ఆధ్యాత్మికమైన అనుభవంలో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. అదే పై స్థానం. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో నిన్ను పై స్థానంలో పెడతాడు. ఇది ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవలసినటువంటి విషయమై ఉంది. కిందనున్న వారందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే సర్వసాధారణంగా ఈ లోకాన్ని కోరుకుంటూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ సూచనగా మాత్రమే నేను తెలియచేస్తున్నాను. ఇప్పుడు పైన కిందన ఉన్న అంతస్తులు వసారాలు కూడా కొలవమని చెప్పాడు. ఇక బయట అంటే లోకం లోకం ఇష్టం వచ్చినట్లు జీవించు అని చెప్తానే ఉంది. ఎవరికి ఇష్టమైన విషయాల్లో ఎవరికి ఇష్టమైన వ్యవహారాల్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా బయట ఉండొద్దు. ప్రభువు ఇలా సెలవిస్తా ఉన్నాడు. మనం ఎప్పుడు కూడా బయట ఉండేవారిగా ఉండకూడదట, లోపల ఉండేవారిగా ఉండాలి. అందుకనే ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అన్ని జనాంగం అంతా కూడా ఆవరణములో ఉండగలిగితే యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలానికి వస్తారు. ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలానికి వస్తాడు. మరి మనం ఎక్కడ ఉండాలి అని అంటే అతి పరిశుద్ధ స్థలములో ఉండే అంతటి ప్రధాన యాజకత్వాన్ని కలిగిన వారుగా ఉండవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము బయట ఉండటానికి ఇష్టపడొద్దు. లాబాన్ అంటాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వారులారా బయట నిలువనేలా రండి, లోపలికి రండి, మీ కొరకు సమస్తమును మేము సిద్ధము చేశాము. అబ్రహాము దాసుడైన ఎలియాజరు ఇస్సాకు కొరకు బయలుదేరినప్పుడు దేవుడే తోడైండి నడిపించినప్పుడు లాబాను పలుకుతున్న ఒక అద్భుతమైన మాట, నువ్వు బయట ఉండేవాడు కాదయ్యా, నువ్వు బయట ఉండకూడదు, లోపలికి రా అన్నాడు. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదించబడ్డావు. ఈరోజు దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా, మీరు బయట ఉండడం ఏంటి? బయట ఉంటే లోకముందే, అపవిత్రత ఉందే, పాపముందే, చెడుతనముందే, నాశనముందే, కీడుందే, శత్రువు ఉన్నాడే, అపవాదం ఉన్నాడే, భయంకరమైన దాడులు జరుగుతాయి. కానీ క్రీస్తు భద్రతలోనికి వచ్చేసేయాలి. ఆయన యోబుకేసిన కంచెలాగా నీకు నాకు కంచె వేస్తాడు. ఆ కంచెలో భద్రపరచబడిన అనుభవంలోకి ఉండాలి. పరమగీతంలో లోపల ఉండవలసిన ఆమె లోపలకు వస్తానని చెప్పిన ప్రియుని మాట వినకుండా తృణీకరించిన కారణాన ప్రియుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిందట.
బయటకొచ్చి వీధుల్లో వెతుకుతూ ఉంటే కాపలాదారులు చూసి ఆమెను పాడు చేశారట. ఆమె వీధిలో తిరగాల్సిన ఆమె కాదు, రోడ్ల మీద ఉండవలసిన ఆమె కాదు, గదిలోనే ఉండాలి, భద్రమైన స్థలంలో ఉండాలి. వచ్చాడు ప్రియుడు, కానీ ఆమె తలుపు తీయలేదు. ఈరోజు చాలా మంది హృదయాలు తెరవలేదు, హృదయం అనే తలుపులు మూసేసుకున్నారు. అందుకనే ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారు వస్తే ఆ హృదయంలో ఉండాలని ఇష్టపడుతుంటే తలుపు తీయటం లేదు. ఆయన తలుపు కొట్టి 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 వెళ్ళిపోతే ఆ తర్వాత అయ్యో స్వరం వినబడటం లేదే అని ఆలోచన చేసేవాళ్ళుగా ఉన్నారు. నా మాటలు మీరు గ్రహించగలుగుతున్నారా? ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారికి నీ హృదయం అనేటువంటి తలుపు తెరవగలిగితే ఆయన హృదయంలోనికి వస్తాడట. ఆయన నీతో కలిసి భోజనం చేస్తానంటున్నాడు. కనుక నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? లోపల ఉన్నావా, బయట ఉన్నావా? ఇంకా బయటే ఉండుంటే నీ బ్రతుకును ప్రభువారు లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. అక్కడ ఖాళీ స్థలం కనపడుతుందట. ఖాళీ స్థలానికి ఎదురుగా ఉన్న గదులు కనపడుతున్నాయట. చాలా విచిత్రమైన, ఆశ్చర్యమైన దృశ్యాలను చూస్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త. ఇదంతా కూడా ఆధ్యాత్మికమైన అనేక పాఠాలు, వర్ణించ వీలు కానంత గొప్పగా ఉన్న విషయాలు. ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఖాళీగా ఉన్న స్థలానికి ఎదురుగానట గదులున్నాయట. అవి పవిత్రమైన గదులు అట. స్థలం చాలా విశాలంగా ఉంది. అది చచ్చౌకంగా అనగా 4 పక్కల కూడా ఒకటే మాదిరి ఉంది. అది చక్కగా ఖాళీ స్థలం అయిన తర్వాత దానికి ఖాళీ స్థలానికి ఎదురుగానే పవిత్రమైన గదులు ఉన్నాయట. ఎందుకు అంటే అక్కడ యాజకులు ఉంటున్నారు. యాజకులు దేవుణ్ణి సేవించే సమయాలు గాని, యాజకులు పరిశుద్ధమైనది, పవిత్రమైనది భుజించేటువంటి స్థలం, యాజకులు అక్కడ వారి యొక్క వస్త్రాలను మార్చుకునేటువంటి స్థలం, వారికి అప్పగించబడినటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని భుజించేటువంటి స్థలముగా ఆ గదులున్నాయి. అవి పవిత్రమైనవి అట. అంటే యాజకులు అడుగు పెడుతున్న, యాజకులు ఉంటున్న ఆ స్థలం ఎలాంటిదనట? పవిత్రమైనది. ఈ రోజున యాజకులు ఎవరు అనగా దేవుని పరిచర్య చేసే దైవజనులు, వారు యాజకులై ఉన్నారు. వారి గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారుండే స్థలము సామాన్యమైనది కాదు, అది పవిత్రమైనటువంటి స్థలం. అలాంటి శ్రేష్టమైన స్థలాన్ని వారికి ఇవ్వడం జరిగింది. వారికి అక్కడ ఇవ్వడం మాత్రమే కాదు, వారు ఉండుట వలన అది పవిత్రమైన స్థలముగా మార్చబడింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ యాజకులైన సమూహముగా మనము ఆధ్యాత్మికంగా కొత్త నిబంధన ప్రకారంగా ప్రభు సెలవిచ్చిన మాటలను గమనించగలిగితే ఆయన పిల్లలు ఉండే ప్రతి స్థలం కూడా, ప్రతి ఇల్లు కూడా పవిత్రమైనదే. ఈ రోజు నీ ఇంట్లో అపవిత్రత ఉంది, నీ ఇంట్లో చెడుతనం ఉంది, నీ ఇంట్లో పాపము ఏలుబడి చేస్తుంది, దుర్మార్గం ఉంది, అన్యాయం ఉంది, మోసం ఉంది, చెడుతనం ఉంది, చెడు వ్యసనాలు జరుగుతూ ఉన్నాయి, అపవిత్రత ఉంది, కామతురత ఉంది. ఇంతటి దరిద్రం నీ కొంపలో తగలడింది. అయితే నువ్వు ఎవరివి? రాజులైన యాజక సమూహమై ఉండుంటే నీ ఇంట్లోంచి ఎలాంటి సువాసన వెదజల్లబడాలి? ఎలాంటి సువాసన వెదజల్లబడాలి? క్రీస్తును గూర్చిన రక్షణ సునాదపు సువాసన నీ ఇంటిలోంచి కదా వెదజల్లబడాలి. నీ ఇంట్లోంచి ఎలాంటి వాసన వస్తుంది? కొంతమంది ఇంటికి వెళ్తే ఓ మురుకు కొంపు వస్తది. ఎందుకు అంటే అక్కడ అశుభ్రత ఎక్కువ కనబడుతుంది. శుభ్రం చేయరు. ఎక్కడ వస్త్రాలు అక్కడే ఉంటాయి, ఎక్కడ పాత్రలు అక్కడే ఉంటాయి. అది అశుద్ధముగా కనబడుతుంది. కొంతమంది కిచెన్ చూస్తే మురికంతా చెండాలం అంతా అక్కడే ఉన్నట్టుంటది. కొంతమంది ఏ ఇంట్లోకి అడిగి పెడితేనే అదొక రకమైనటువంటి జిగుప్సికరంగా కనబడుతుంటది. అంటే వాళ్ళ ఇల్లు ఆత్మ సంబంధమైన దైవ కృపతో నింపబడినది కాదు.
కొంతమంది ఇంటికి వెళ్ళాలనే అనిపించదు. అది చూస్తుంటే నబ్బో వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదురా బాబు అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? అది యాజకుడు ఉండే ఇల్లుగా లేదు, అది పవిత్రమైన స్థలముగా లేదు. నువ్వు అనుకుంటున్నావు నా ఇల్లు బాగుంది, నా ఇంట్లో మంచి వాసన వస్తుంది, నా ఇల్లు చక్కగా అందరికీ నివాసయోగ్యంగా ఉంది, నా ఇల్లు అన్ని కూడా అమర్చబడి ఉందని. నీ ఇల్లు అన్నిటితో ఉంది గాని యేసుక్రీస్తుతో నింపబడి ఉందా? యేసుక్రీస్తు వచ్చి ఉండుంటే నీ ఇంట్లోనికి ఆయన ఆహ్వానించగలిగిన ఇల్లుగా ఉందా? నీ ఇంట్లోనికి నా ప్రభు రావాలనుకుంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆ పాపపు కంపును చూస్తే లోపలికి వస్తాడా? ఆ చెడుతనపు కంపును చూస్తే ఆయన రాగలుగుతాడా? ఆయన రాలేని ఇంటిలో నువ్వు బ్రతుకుతున్నావు గదు. ఆయన నాతో ఉన్నాడని భ్రమపడుతూ, ఆయన నాతో ఉంటాడు అనే నువ్వు ఒక భ్రమలో, అమాయకత్వంలో బ్రతుకుతున్నావు గదు. నీ ఇంట్లోనికి చుట్టాలే రావడానికి కష్టమైపోతుంటే, అబ్బబ్బా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని అనిపించేలాగా నీ ఇల్లుంటే, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సకల సృష్టికర్త, నీ కోసం ప్రాణం పెట్టిన నాథుడు, ఆయన నీ ఇంట్లోనికి రాగలడా? ఎప్పుడైనా మన ఇంటి దగ్గర ఏదైనా చిన్న ప్రార్థనో ఫంక్షనో జరిగితే ఇల్లంతా శుభ్రం చేస్తావే, అలాగే నీ ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, నీ హృదయం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అలాగ ఉండగలిగితే యాజకుడైనటువంటి, యాజకులు ఉండేటువంటి ఆ స్థలము పవిత్రమైనదని చెప్పబడినట్లుగా, ఇదిగో నీ ఇల్లు కూడా అంత పవిత్రంగా ఉంటది. నీ గదుల్లోంచి రక్షణ సువాసన వెదజల్లబడుతుంటది. కంపు ఇల్లుగా నీ ఇల్లు ఉండనే ఉండదు. మరి ఎలాగ మార్చేసుకుంటావో నీ జీవితాన్ని, ఎలాగ మార్చేసుకుంటావో నీ నివాసాన్ని త్వరగా మార్చుకోవటానికై నా ప్రభు నీకు అనుకూలమైన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ మాటలు నీ కొరకే, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నువ్వు గుర్తిస్తున్నావని, నువ్వు వింటున్నావని కూడా ఆయనకి తెలుసు. అయ్యో, ఎప్పుడు మార్చుకోవాలని ఆలోచన చేయొద్దు, అనాలోచన అసలు చేయొద్దు, ఆలస్యము అస్సలు చేయొద్దు. ఎంత త్వరగా నీ హృదయము, నీ గృహము శుభ్రమైపోతే నా ప్రభు వచ్చి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన సమాధానము నీ ఇంటి మీద ఎప్పుడు కూడా మహిమ చేత నింపబడి ఉండగలుగుతుంది. యాజకులట ఆ పరిశుద్ధ స్థలములో వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి దైవికమైన కార్యాలు చక్కబెడుతూ వస్తున్నప్పుడు వారి గురించి చెప్పబడింది. ఆ స్థలం, ఆ గదులు వారు వస్త్రాలు భద్రపరుచుకోవడానికి, ఆహారాన్ని భుజించటానికి, తర్వాత అంటాడు అర్పణలు ఉండటానికి సిద్ధపరచబడిన స్థలం అంటది. ఎంత చక్కనైన స్థలం అంటే, యాజకుడుండే స్థలం, యాజక వస్త్రాలుండే స్థలం, దేవునికి అర్పించిన అర్పణలుండే స్థలం. ఇప్పుడు ఒక యాజకుడున్న స్థలం, పరిశుద్ధ వస్త్రాలు ఆ స్థలంలో ఉండగలిగితే, ప్రభుకి ఇష్టమైన అర్పణలు అక్కడ ఉండగలిగితే అది ఎంత సంతృప్తికరంగా ఉంటది. అంటే నీ ఇంటిలో నువ్వేమై ఉండాలి అని అంటే, యాజకత్వపు గుణగణాలను కలిగిన వ్యక్తిగా ఉండాల. అనంతరం యాజక వస్త్రాలు ధరించిన వ్యక్తిగా, ఆయన పని కొరకు సిద్ధపరచబడిన వ్యక్తిగా ఉండాలి. మూడవది, నీవు ఆయన కొరకు అర్పణగా మారటానికి, మారిన వ్యక్తిగా సిద్ధపడటానికి ఉండాలి. అలా గనుక ఉంటే అది ఒక శ్రేష్టమైనదిగా ఉంటది. నీ ఇల్లు ఎలా ఉంది? నువ్వు యాజకుడిగా తయారవటానికై, పరిశుద్ధంగా తయారవడానికై నివాస యోగ్యమైన ఇల్లేనా? ఆయన పని చేయటానికి సిద్ధపడిన వస్త్రాలు ధరించిన వ్యక్తిగా నువ్వు ఉన్న ఇంటిలో ఉండగలుగుతున్నావా? దేవునికి ఇవ్వవలసిన అర్పణలు నీ గృహంలో ఉండగలుగుతున్నాయా? ఒకసారి గమనించు. ఇక్కడ సామాన్యమైన ప్రజలు గాని ఉండటానికి వీల్లేదు. ప్రత్యేకమైన యాజక ధర్మం జరిగించే వారికి ఈ స్థలం ఏర్పాటు చేయబడింది. అది కూడా ప్రత్యేకమైన గదులు అన్నాడు.
అక్కడ భోజనం చేస్తున్నారు, వస్త్రాలు ఉన్నాయి. ఇది కొత్త నిబంధన యుగంలో సంఘానికి ఆధ్యాత్మికంగా వర్తించే విషయాలని మనం కొంచెం గమనించగలిగితే బాగుంటుంది. అనంత యుగాలలో దేవుడు తన విశ్వాసుల మధ్య నివసించేటప్పుడు కూడా ఇలాగున కనిపించడం ఒకవేళ అసాధ్యమైతే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికంగా ప్రభుకి మనం ఎప్పుడు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. వస్త్రాల యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు. అక్కడున్న వస్త్రాలట పరిచర్య చేసి అనగా సేవ చేసి అక్కడికి వచ్చి ఆ వస్త్రాలు విడిచిపెట్టి బయటకు వచ్చేటప్పుడు వేరే వస్త్రాలు ధరించాలంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి వారు ధరించవలసిన వస్త్రాలు వేరు, వారు ధరించుకుంటున్న సామాన్య వస్త్రాలు వేరు. అంటే దేవుని సేవించేటప్పుడు ప్రత్యేకమైన వస్త్రాలు ధరించాలి. ఖచ్చితంగా దేవుని సేవలో దేవుణ్ణి ఆరాధించే వారై దేవుని సన్నిధికి వచ్చిన వారై తప్పకుండా వేరే వస్త్రాలు ధరించవలసిన వారుగా ఉన్నారు. మరి ఈ రోజున దేవుని మందిరానికి వెళుతున్న నీవు యాజకుడివైతే నీ యాజక వస్త్రాలు ఏవి? నీకు ఇష్టం వచ్చిన రంగురంగుల బట్టలు కాదు, యాజక వస్త్రాలు ఉండాలి. దేవుని సన్నిధిలో ఆరాధించే వ్యక్తివైతే నీ వస్త్రాలేవి? ప్రత్యేకంగా ప్రత్యేకించబడినటువంటి వస్త్రాలు నువ్వు ధరించాలి. ఏవి పడితే అవి, ఎలాంటి పడితే అవి, ఎలా పడితే అలా ఉండటానికి ప్రభు ఇష్టపడటం లేదు. ఇది మనం గమనించాల్సిందే. అందుకనే మలిన వస్త్రాలు ఉన్నాయి, ప్రేత వస్త్రాలు ఉన్నాయి, రక్షణ వస్త్రాలు ఉన్నాయి. మలిన వస్త్రాలు అనగా అవి మాసిపోయిన దుర్వాసన కలిగినటువంటివి. ప్రేత వస్త్రాలు అనగా చనిపోయిన వ్యక్తికి ధరించినటువంటి వస్త్రాలు. రక్షణ వస్త్రాలు అనగా సువాసనతో నింపబడినటువంటివి, అవి పరలోకానికి తీసుకెళ్లేటువంటివి. అంటే ఒక్కొక్క స్థలాన్ని బట్టి, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి, ఒక్కొక్క పరిస్థితిని బట్టి వస్త్రాలు ధరిస్తుంటే దేవుని ఆరాధించే వాళ్ళు ధరించవలసిన వస్త్రాలను నువ్వు గుర్తించుకొని శ్రేష్టమైన వస్త్రాలనే ధరించుకోవటానికి ఇష్టపడు. వాళ్ళెవరో ఏదో చెప్పారు, వీళ్ళెవరో ఏదో చెప్పారు కాదు. వాక్యానుసారంగా ధరించవలసినటువంటి వస్త్రాలను, అవి కూడా బైబిల్ చెప్తున్నమాట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించు అని చెప్పాడు. యాజకులకి ప్రత్యేకమైన వస్త్రాలను ప్రభువారు నియమించారు. యేసుప్రభు వస్త్రాలు కూడా ప్రత్యేకమైన వస్త్రం అనేది మనం గమనించాలి. అలాగున్న ప్రభు బిడ్డలుగా మనం ప్రత్యేకమైన వస్త్రాల్లో ప్రభువుని కనబరిచే వారిగా ఉండాలనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి పవిత్ర స్థలం అనగా ఆయన పని కొరకు ప్రతిష్ఠించబడిన స్థలం. రెండోది ప్రతిష్టత లేని స్థలం. ఈరోజు నువ్వు ఏ స్థలంలో ఉన్నావు? ప్రతిష్ఠించబడిన స్థలంలో ఉన్నావా? ప్రతిష్టత లేని స్థలంలో ఉన్నావా? గమనించుకొని ప్రతిష్ఠించబడిన స్థలం ప్రభు కోరుకునేది. అట్టి స్థలంలోనికి వచ్చి ఆయన కొరకు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకొని బ్రతకాలని దైవజనుడిగా తెలియచేస్తున్నాను. వేరే స్థలంలోనికి ఎప్పుడు వెళ్ళొద్దు, అలాంటి స్థలంలో ఉండదు. నువ్వు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి అని గుర్తుపెట్టుకో. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించి వాక్యానుసారంగా ఆధ్యాత్మికంగా కట్టి ఆయన మార్గములో సాగుతూ ఆయన కొరకు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నిన్ను ఆయన ఈ లోకములో నిలబెట్టి స్థిరపరచునుగాక. ఆమేన్.